తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికీ దక్కని రికార్డుని సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. 1972 సంవత్సరంలో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. టాలీవుడ్లో ఇప్పటికీ ఆయనదే రికార్డు. ఇప్పటి తరం హీరోలతో పోల్చుకుంటే అప్పుడు హీరోలు ఎంతలా కష్టపడేవారో ఈ రికార్డులు చూస్తుంటేనే అర్థమవుతుంది. కృష్ణ గారి కంటే ముందే ఎన్టీఆర్ గారు ఒకే ఏడాదిలో 17 సినిమాల్లో నటించారు. ఆ తరువాత కృష్ణ గారు ఆయన రికార్డులను బద్దలు కొట్టారు. ఇక కృష్ణ గారి సినిమాల లిస్టు విషయానికొస్తే రాజామహల్, అంతా మన మంచికి, మొనగాడు వస్తున్నాడు జాగ్రత్త, గూడు పుటాని, మేనకోడలు, కోడల పిల్ల, మా ఊరి మొనగాళ్ళు, భలే మోసగాడు, పండంటి కాపురం, హంతకులు దేవాంతకులు, ప్రజానాయకుడు, నిజం నిరూపిస్తా, మరుపురాని తల్లి, కత్తుల రత్తయ్య, మా ఇంటి వెలుగు, ఇల్లు ఇల్లాలు, అబ్బాయి గారు అమ్మాయి గారు, ఇన్స్పెక్టర్ భార్య, ఇలా ఒక ఏడాదిలోనే 18 సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా ఇందులో 80% వరకు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇక పండంటి కాపురం సినిమాకి ఏకంగా అప్పట్లో అవార్డుల పంట పండిందట. ఇప్పటికీ ఇన్నేళ్ళు అవుతూ ఉన్న ఈ రికార్డ్ని బ్రేక్ చేయలేదు ఎవరు.